గడిచిన దినములలో నేను మరొకసారి ఆ యొక్క మీంజూరు ఆ భాగానికి జనవరిలో పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఆ భాగం అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ చాలాసేపు నా కోసం వెయిట్ చేసుకున్నది అని డాక్టర్ చెప్పా. ఆ పాస్టర్లు వాళ్ళందరూ చెప్పా. పాస్టర్తో చెప్పాను, నేను అయ్యా నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలంటే లేదు, ఆమె చాలాసేపుగా వెయిట్ చేస్తూనే ఉన్నది, నిన్ను ఒక 2 నిమిషాలు చూడాలని చెప్పా. ఎవరు అనుకున్నాను, దగ్గరికి వెళ్ళాను. వెళ్తాం నన్ను చూసేది, వందనాలు అయ్యానా. నేను అనుకున్నా మళ్ళీ ప్రార్థన చేయమంటదేమో, ఇప్పటికే టైం అయిపోయింది, అక్కడికి నేను వెళ్ళిపోవాలంటే నేను చెప్పాను, అమ్మా మళ్ళీ నేను ప్రార్థన చేయలేను, ఏదైనా నన్ను ఫోన్ నెంబర్ తీసుకో, ఫోన్లో ప్రార్థన చేస్తానంటే కాదయ్యా ఒక్క నిమిషం ఉండని చెప్పి పత్రికను పండ్లు ఫలాలు అన్నీ పెట్టి తీసి నా చేతికి ఇస్తున్నది. ఏందమ్మా అంటే ఆమె అన్నది, అయ్యా నువ్వు చెప్పిన మాటను నమ్మాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను, ఏకీభవించాను, నువ్వు చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నా, నా కుమారుడికి ఆరోగ్యం బాగోవడం కాదు, వాడికిలో ఉన్న అలవాటులు వెళ్ళిపోయి పెళ్ళికి ఒప్పుకొని ఆ పెళ్లి పత్రిక నీకు మొట్టమొదటి నీకు ఇస్తున్నాను, నీవు వచ్చి నా బిడ్డను దీవించని చెప్పి ఆమె సాక్షాత్తముగా దేవుని సముఖంలో నిలబడ్డాది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సింపుల్గా చెప్పాలంటే నీ ఆశ ఏదైతే ఉన్నదో దేవుని పైన మోపి దేవుని పైన పెట్టి మనసారా నువ్వు నమ్మావంటే నీ జీవితంలో ఆ పనిని నా దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా.